హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి పొలి పాడ్యమి రోజు అండి. శుభాకాంక్షలు అండి అందరికీ. నేను ఫోర్కి లేచాను. గుడ్ మార్నింగ్. ఇవాళ పూజ చేసుకోవాలి కదా, పొలి పాడ్యమి కాబట్టి ఇంకా దీపం అయితే ఇంకా వదలాలి తులసమ్మ ఎదురుగా. ఇంకా బయట మాకు చాలా దూరము, ఇంకా ఇవాళ లేట్ అయిపోయిందండి. చాలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుని ఇళ్ళన్నీ శుభ్రం చేసుకునేసరికి కానీ బట్టి నేను వీడియో తీద్దాం అనుకున్నాను. మళ్ళీ కెమెరా పెట్టి మళ్ళీ తీసి ఇదంతా టైం అయిపోతుందని మనకి తెల్లారవక ముందే చేసేసుకోవాలి కాబట్టి నేను ఇంకా గబగబా స్టార్ట్ చేసిన. పూజ అయితే చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ప్రసాదం అనేది ఏమీ చేయలేదు ఈరోజు. ఇంకా జస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను. అరటిపళ్ళు పూలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా ప్రశాంతంగా అయితే చేసేసుకుంటున్నా. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ప్రతిరోజు మీకు పూజ చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. ఈరోజు నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. వచ్చేసి గుడికైతే వెళ్దాం అనుకున్నామండి. ఇంకా మా హస్బెండ్కి టైం లేదని ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను పూజ అయ్యేసరికి 5 అయిపోయిందండి అప్పటికి. ఇంకా కాలువకి వెళ్దాం అనుకున్నా దీపాలు వదలడానికి. బట్ కాలువ మాకు ఇక్కడ దగ్గరలో అయితే లేదండి, చాలా దూరము. ఇంకా సర్లే అని ఇంకా పూజ చేసేసుకున్నాక తులసమ్మ దగ్గర ఇంకా దీపం అనేది నీళ్ళల్లో వదులుదామని ఇంకా అనుకున్నానండి. ఇదిగోండి పూజ అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడైతే ధూపం వెలిగిస్తున్నానండి. ఎంతసేపు ధూపం వెలిగించినా అది వెలగట్లేదు. కొంచెం చలికాలం కదా, తేమ ఉన్నట్టుంది. ఇంకా అలా ఊదుతున్నాను నేను. ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే ధూపం అయితే వెలిగింది. ఇదిగోండి ధూపం అయితే వేసేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఇల్లు మొత్తం పొగైపోతుందండి ఈ ధూపం అనేది. ఇప్పుడు వచ్చేసి అయితే హారతి ఇస్తున్నాను. ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నైటే అన్నీ చేసుకున్నాను. పూజ సామానం ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసుకున్నాక మనకి ఇదిగోండి ఇక్కడైతే ఓవరాల్గా అయితే ఇంకా నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను. దండం పెట్టేసుకున్నాక అయిపోయినాక ఇక్కడ పూజ చేసినాక బయట పూజ చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి పూజ అయితే చేసేసాను. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి డొప్పలు అనేది చూపిస్తున్నాను కదా, దీంట్లోనేది మనం దీపం అనేది అవి బొబ్బ ఒత్తులు ఉంటాయి కదండి, నేను అవన్నీ నైటే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ పాప చూసారా నాతో పాటే నైట్ నివి అనేది మా ఇంట్లోనే పడుకుని పోయింది. ఇంకా సండే వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసింది. ఇంకా వస్తానని తర్వాత అయితే ఇదిగోండి ఫైనల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకైతే బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి బయట అయితే ఇవన్నీ పెట్టేసుకున్నాను దీపము. ఇదిగోండి తులసమ్మ తల్లికి అయితే అన్నీ పసుపు కుంకుమ వేసి అరటిపళ్ళు పెట్టి ఇదిగో దీపం అయితే వెలిగించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డొప్పల్లో దీపం అనేది వెలిగిస్తున్నాను. ఆ ఒత్తులు అనేది నైటే నానబెట్టుకుంటే అండి మనకు చక్కగా వెలుగుద్ది. ఇదిగో చూపిస్తున్నాను మీకు 1 బై 1 అలా వెలిగించేస్తున్నాను. మాకు కంఫర్ట్గా లేదండి తులసమ్మ తల్లిని చక్కగా పెడదామంటే అంత హైట్లో పెట్టాల్సి వచ్చింది, పైన పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా కింద అయితే పెట్టి చేద్దాం అనుకున్నా, అసలు ప్లేసే లేదని చూస్తున్నారు కదా. ఇదిగోండి దీపారాధన ఇలా పెట్టేసుకుని ఇలాగే నీళ్ళల్లో వదిలేసుకుని దండం పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలా పెట్టేసుకున్నాక చూడండి ఇదిగోండి ఇంకా దీపం అయితే అటు ఇటు వెళ్తుంది, చూస్తున్నారా వాటరే కదా. ఇంకా టబ్బుకి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. మీకు అవి కనిపించట్లేదు, మీకు టబ్బులో బొట్లు మొత్తం పసుపు కుంకుమ రాసి బొట్టు అయితే పెట్టేసుకున్నాను, కుంకుమ బొట్లు. నెక్స్ట్ అయితే హారతి అయితే ఇచ్చేసేయాలి దేవుడికి, చూసేసేయండి. హారతి అయిపోయినాక ఇదిగోండి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా అయితే దీపారాధన అనేది చేసేసుకున్నాను చక్కగా. ఇదిగోండి తులసమ్మ తల్లికి బొట్లు పెట్టేసుకుని ఇదిగోండి ఇలాగా 2 అరటిపళ్ళు అయితే పెట్టేసుకున్నా. చూడండి అప్పటికి తెల్లారిపోతుంది చూసారా.
బ్యాక్ సైడ్ మీకు చూపించాను. ఇంకా ఇలాగ కింద ఇలా పెట్టాను ఇంకా దేవుడికి. ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూపిస్తాను, ఇదిగోండి రండి. ఇదిగోండి దేవుడికి ఇలా చేశాను. ఇదిగోండి టబ్లో పెట్టేసి ఇంకా ఇలా అయితే చేసేసాను. ఇంకా ఇదిగో తులసం కలిపి దీపాలు అయితే పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి పాటలు అవన్నీ పెట్టేసుకుని కాసేపు విన్నాక ఇంకా తెల్లారింది కదండి. ఇంకా మన పని తెలిసిందేగా. టీ వెంటనే పాలు ప్యాకెట్ చిన్నదే తెచ్చుకున్నానులేండి. పాలు పోసే వాళ్ళు ఎవరు లేరండి, ఇంకా అందుకే ప్యాకెట్ పాలు తాగాల్సి వచ్చింది. ఇదిగోండి ఇక్కడైతే పాప చూసారా, పొద్దున్నే లేచి నా వెనకాలే తిరుగుతుంది చూడండి. ఇదిగోండి ఇక్కడైతే పాలైతే పెట్టేసుకున్నా, టీ పెట్టేసుకుందామని. కొంచెం డస్ట్ ఉందేమో పడిందేమో అనుకుని తుడుచుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చక్కగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి ఇంకా పాలైతే పెట్టేసేసాను. పాలైతే కొంచెం టీ తాగుదామని. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసాను. టీ అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు. టీ తాగా చింతల్లి? ఎందుకు ఎందుకని? ఏం వద్దంటండి పిల్లకి, ఫోన్ తప్ప. చెప్పండి. యాలక్కాయలు వద్దన్నానా? 4:30 లేసానండి. అసలు నిద్ర వచ్చేస్తుంది. పొద్దున్నే ఇంకా దీపాలు వదలాలి కదా అని ఇంకా నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసా. ఇంకా దీపారాధన అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పాలైతే పెట్టేశాను, చూపిస్తా. ఇదిగోండి ఎక్కడ దీపారాధన అయితే పెట్టేశాను. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది చూడండి. అసలు మబ్బులతో చల్లగా ఉంది వాతావరణం. ఒకటి అయితే అయిపోతుంది, చూసేసేద్దాము. ఇదిగోండి టీ అయితే తాగేద్దాము. ఇంకా దేవుడికి అయితే ప్రసాదం అయితే ఏం చేయలేదండి. ఇదిగోండి లెగడమే లేట్గా లేసి నైట్ చేసేసుకుందాం అనుకున్నా. ఇంకా హెడ్ బాత్ అనేది చేయలేదు. ఇంకా సరే ఇదిగోండి పిల్ల చూసారా, ఇక్కడే ఉంది పిల్ల. స్నానం చేయలేదు. స్నానం చేసావా? ఏ బ్రష్ చేసావా? అయితే దిగు. కంప్లీట్ అయిపోయింది. ఇంకా టీ అయితే వేసేస్తున్నాం. అప్పుడే రాము. ఓకే నిన్న వర్షం వచ్చిందని కదండి, బట్టలన్నీ ఆరేసేసాను ఇంట్లోనే. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే టీ అయితే తాగేసేయాలి. అసలు పొద్దున్నే టీ తాగితే ఎంత హాయిగా ఉంటుందండి. అసలు వేడి టీ అస్సలు. ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి పాపకి బ్రష్ చేయించేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. తర్వాత స్నానం చేస్తాను అంది. ఇంకా నేను ఇంకా అయితే కింద కూర్చొని ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాం. చూడండి ఎన్ని మాటలు చెప్తుంది. ఒక్కట్టు తినడానికి ఎంతసేపు చేసిందండి అస్సలు నిజంగా. దోశ అదిగోండి బుల్లి మాటలు చెప్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి రాగి జావా ప్రిపేర్ చేయమంది. ఇంకా రాగి జావా అయితే పాప అయితే తాగేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్. బాయ్.